ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇళ్ల ఇన్ఛార్జ్ మంత్రిగా వర్ధనపేట పట్టణ అభివృద్ధి కోసం అదనంగా 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ఆయన రోడ్ షో కార్నర్ మీటింగ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో కలిపి తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తానని అన్నారు. ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత మీదని, వర్ధనపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత మాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు, వర్ధనపేట మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జు చైర్మన్ ఇరుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు. రామ్ రామ్. ఈరోజు వర్ధనపేట మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ, రేవంత్ అన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తు అస్తం గుర్తు మీ అందరి గుండెల్లో ఉంది. ఈ ఎన్నికల్లో 3, 4, 5 ఈ 3 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులు 5, 6 4వ డివిజన్లకి కీమా నాయక్ అన్న, కమలక్క, నునావత్ కమలక్క, కమిలి. అదే రకంగా 5వ వార్డు నుంచి బుక్యా స్రవంతి చెల్లెమ్మ, 6వ వార్డు నుంచి దేవేందర్ మాలోత్ పిహెచ్డి డాక్టరేటు చేపి చూపెడుతున్నాం. మరి ఇప్పుడు వర్ధనపేటలో 20 ఇండ్లు కడుతున్నాం. మనమే కట్టుకోలేకుండా పోతే వాళ్ళ కట్టిస్తున్నాం. ఈసారి నెక్స్ట్ విడత మొత్తం కూడా మా తండవాసులకు అన్ని 3 తండాలకు అంటే అన్నిటికి కూడా 11 తండాలు ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా అన్నగారు మాట ఇచ్చిండు. అన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసే ఈ ఎలక్షన్ కాగానే వితిన్ 2-3 మంత్స్లో అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేసి మీకు తీసుకొని వచ్చి పత్రంతో సహా ఇస్తా అని మాటిస్తున్నా. అన్న ఇక్కడ చాలా బీద వాళ్ళన్న భూమిని నమ్ముకొని బతికే మా ఎస్టీ సోదరులు మొన్న కాంగ్రెస్లో గెలుపుకు నాకు చాలా అండగా ఉండి ఒక సైడే అంత వన్ సైడే చేసిందన్న. యువ నాయకులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా నాకు ఎంతో తోడ్పడుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా చాలా మంది సీనియర్ కాంగ్రెస్లు అందరూ కూడా మా ఇంట ఉన్నారన్న. ఈ తప్పనిసరిగా 4, 5, 6 వార్డుని గెలిచి మీకు తప్పనిసరిగా